హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, చాలామంది బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి బ్యాంక్కి లేదంటే ఏటీఎం కార్డు తీసుకొని ఏటీఎం సెంటర్కి వెళ్తూ ఉంటారు. అయితే అలా కాకుండా మీ మొబైల్ ద్వారా ఒక్క మిస్ కాల్ ఇవ్వడం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ని తెలుసుకోవచ్చు. అయితే అది ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేయండి. దాని ద్వారా ఇలాంటి మరెన్నో టెక్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్లో పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో బ్యాలెన్స్ ఎంక్వైరీ బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. చేసినట్లయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఫస్ట్లో ఆల్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ మనకు రకరకాల బ్యాంక్స్ వస్తాయి. అయితే ఇందులో మీకు కావాల్సిన బ్యాంకుని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, మీరు బ్యాంకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ మాకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి మిస్డ్ కాల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ మనకు డయల్ ప్యాడ్ అడుగుతుంది. ఓకే, నేను డయల్ ప్యాడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాకు ఒక ఫోన్ నెంబర్ వస్తుంది. ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, మీరు ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే ఒక్క రింగ్ అవ్వగానే ఆటోమేటిక్గా కాల్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 30 సెకండ్స్లో నాకు ఒక మెసేజ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, మెసేజెస్ ఓపెన్ చేసి చూపిస్తాను నాకు వచ్చిన మెసేజ్ని. ఓకే, మెసేజ్ని చూసినట్లయితే నా బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మనం ఒక్క మిస్ కాల్తో మన బ్యాంక్ బ్యాలెన్స్ని మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. అయితే మీ బ్యాంక్లో మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో అదే నెంబర్తో మీరు మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీద మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్.